నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం మోదీ మూడోసారి ప్రధాని అవుతారన్న అమిత్ షా ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ నర్సాపూర్ సరూర్ నగర్ లో సభలకు హాజరు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమన్న జగన్ డీబీటీ నిధుల విడుదలపై ఏపీ హైకోర్టులో విచారణ ఈసీ ఆంక్షలను సవాల్ చేస్తూ లబ్ధిదారుల తరఫున పిటిషన్ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ జోరు నేడు కరీంనగర్లో కేసీఆర్ రోడ్ షో పోలీసుల తనిఖీల్లో పట్టుపడుతున్న నగదు జగ్యపేటలో 8 కోట్లు కుకట్పల్లిలో 53 లక్షలు సీజ్ హైదరాబాద్ లో జీరో షాడో నిమిషాల పాటు నీడ మాయం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ నేత నవనీత్ కౌర్ ఎంఐఎం నేత అసదుద్దీన్ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి మీకైతే 15 నిమిషాలు కావాలేమో పోలీసులు పక్కకు తప్పుకుంటే మాకైతే 15 సెకండ్లు చాలంటూ నవనీత్ కౌర్ ఎంఐఎం నేతలకు వార్నింగ్ ఇచ్చారు నవనీత్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అసదుద్దీన్ 15 నిమిషాలు ఎందుకు గంట సమయం తీసుకోండి అధికారం అంతా మీ దగ్గరే ఉంది కదా ఏం చేస్తారో చేయండి చూస్తామంటూ మండిపడ్డారు बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करेंगे? अखलाक का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे या पीलू या फिर अपना अखबार। बिल्कुल आप दे दीजिए, मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं। करिए, कौन डर रहा है? कौन डर रहा है? मैं हम तो तैयार है, ये हम तो कह रहे हैं ना कि करिए। ओपन कॉल कर रहा है, ठीक है करिए। आप कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, आरएसएस आपकी, सब चीज आपका है, करिए। कौन रोक रहा है आपको? बोलते क्यों है? करिए ना, बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं। बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करें? छोटा और बड़ा। छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे, बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को ये पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे हम लोगों को जिस दिन हम मंच पे आ गए। वो छोटा भाई बड़ा भाई ना। 600 అయినా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందని స్పష్టం చేశారు సీఎం జగన్. ముస్లింలకు మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేంది తెలిపారు. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ
సిఏఏ అంశాల్లో కూడా మైనారిటీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మైనారిటీలపై చంద్రబాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏలో చంద్రబాబు ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట. నేను చెప్తా ఉన్నా, 600 అయినా 106 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారని ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరారు. అవినాష్ నిందితుడిని సిబిఐ ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామన్నారు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలన్నీ ఉన్నాయని షర్మిల చెప్పారు. ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కల. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్రానికే తలమానికం. అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసి అటు పోయలేదు. అవినాష్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మొత్తం అంతా ఎడారిలాగానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా? గొంతు ఎత్తాడా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్, మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసుల్లో నుంచి ఆయన కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు. ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ? ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది? అందుకే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి. హత్య జరిగిన రోజు పలానా వాళ్ళు చేయించారు అని మాకు కూడా తెలియదు. తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది, హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ. మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు? ఇప్పటికి 5 సంవత్సరాలైందే వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ ఓ ప్యాకేజ్ స్టార్ అంటూ ఫైర్ అయ్యారు. ఆస్తులు కూడబెట్టుకునేందుకే పవన్ జనసేన పార్టీ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకొని పవన్ పార్టీ పెట్టారని చెప్పారు. పవన్ చంద్రబాబుకు పాలేరు కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని మండిపడ్డారు. ఈఎంఐ కూడా కట్టలేకపోతే నా కారుని తీసుకెళ్ళిపోయారు, నేను ఉంటున్నదే ఒక అపార్ట్మెంట్లోని అని చెప్పినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. 2014లో 2024 నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 2024 ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు. మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం, మార్పు కోసం వచ్చారని నాలాంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, ప్యాకేజీ తీసుకోవడానికని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పోలీసులు భారీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ శివారులోని డివిఆర్ కాలనీ వద్ద తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అక్రమంగా తరలిస్తున్న 3000 మద్యం సీసాలను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ ₹1,00,000 ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసి ఆటోను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారుల తీరుపై మండిపడ్డారు. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ పార్టీలపై జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అందుకు వాటిని తొలగించామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో అక్రమ మొరం దందా రోజురోజుకు పెరిగిపోతుంది. అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతోంది. దీంతో ప్రభుత్వం లక్షల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. మట్టి తవ్వకం దందాపై స్పందించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? మొరం దందా రాయుళ్లు అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారా అన్న దానిపై స్థానికంగా చర్చనీయాంశమైంది. నిర్మల్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా ఇష్టం వచ్చిన చోట తవ్వకాలు చేస్తూ వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, వాగులు, చెరువులు, కుంటలు దేనిని అక్రమ దందా రైళ్లు వదలట్లేదు. పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరంగా మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం మోసుకెళ్తూ వెంచర్లలో నింపేస్తున్నారు. అయితే దీనికి పరోక్షంగా అధికారులు అండగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేకుండా జరిపిన తవ్వకాల్లో పర్యావరణానికి హాని కలగటంతో పాటు ప్రభుత్వం లక్షల రూపాయల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది.
రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా మొరం తరలిపోతుంది. భూమి చదును కొరకు మొరం తరలించాలంటే గనుల శాఖ నుండి అనుమతులు పొందాలి. పట్టా భూముల్లో మొరం తరలించాలంటే హెక్టారుకు 40,000 చొప్పున గనుల శాఖ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. క్యూబిక్ మీటర్కు 30 రూపాయలు చెల్లించాలి. వీటితో పాటు 2% ఆదాయపు పన్ను, 1% కార్మిక పన్ను కట్టాల్సి ఉంటుంది. నిర్మల్ శివారు ప్రాంతంలో మొరం తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలకు నిషేధం ఉంది. కానీ నిర్మల్ భైంసా చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గుట్టలను కరిగించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో అధికారులు ఉండరని భావించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తవ్వకాలు చేస్తున్నారు. భైంసా పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్ట నుంచి మొరం తరలిస్తున్నారు. ముధోల్ మండలం, భైంసా మండలం, ఈలేగాం ప్రాంతాలలోని గుట్టల నుంచి మట్టిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. బోసి బేల్తారోడ శివారులోని బాలాజీ గుట్ట, బోంద్రల్ తదితర ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం తరలింపు జరుగుతోంది. ఇకనైనా అధికారులు మొరం దందాపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లేసి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిత్యం అందుబాటులో ఉండేవారు, అభివృద్ధికి కృషి చేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. పద్మారావు గౌడ్ నిత్యం ప్రజల మధ్యనే ఉండే మనిషి అన్నారు. స్థానికంగా ఉంటూ ప్రజల కష్టాలను పరిష్కరించడంలో ముందుండే నాయకుడినని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. అయితే బీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో దొరికిన 4,200 మద్యం బాటిళ్లు తెలంగాణకు చెందినవని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కిషోర్ తెలిపారు. పట్టుబడిన మద్యం బాటిళ్లు సీజ్ చేసి అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రచారానికి గడువు దగ్గర పడుతూ ఉండడంతో తెర వెనుక ప్రచారానికి పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు పోలీసుల తనిఖీలో భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం కారణమంటున్నారు ప్రజలు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలోని నూతన రామ మందిరాన్ని సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. విగ్రహానికి తొలిత నిలబడి ఆపై మోకాలపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం నేలను అంచి ప్రాణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేసింది. అందులో రామ్ లల్లా విగ్రహం ముందు కూర్చొని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మొక్కుతుండగా వెనుక నుంచి జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి. జనవరిలో 2 సార్లు అయోధ్యకు వచ్చానని దర్శనం అనంతరం కేరళ గవర్నర్ అన్నారు. ఆ రోజు కలిగిన భావననే నేడు కూడా కలిగిందన్నారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడం కేవలం సంతోషంగా ఉందని చెప్పారు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.